హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది మమ్మీకి ఏమైంది చిట్టి అని అడుగుతున్నారు. ఏం చెప్పుకోవాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. మాకే ఎందుకు ఇలా అవుతుందో అర్థం కావట్లేదు. ఆ దేవుడికి చిన్న పిల్లలమైన మేమైనా కనిపించట్లేదా? అర్థం అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఇన్ని లక్షల మంది బ్లెస్సింగ్స్ దేవునికి కనిపించట్లేదా అని అనిపిస్తుంది. మేము యూట్యూబ్ లో గత కొన్ని రోజుల నుంచి వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. దీనికి కారణం మా మమ్మీ బాగోలేకపోవడమే. ఇంకా మా మమ్మీ మంచిగా అయింది, మాకు మంచి రోజులు వచ్చాయి అనుకున్నాము. అన్ని బాధలు పోయి ప్రశాంతంగా బతుకుదాం అనుకున్నాము. మా మామయ్యల దగ్గరైనా హ్యాపీగా ఉందాం అనుకున్నాము. ఒక 20 రోజులు కూడా మేము సంతోషంగా లేం ఫ్రెండ్స్. అంతలోనే మళ్ళీ ఇలా అయింది. మాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. మమ్మీ ఎందుకో టెన్షన్ పెట్టుకొని విపరీతమైన తలనొప్పితో బాధపడింది. తల ఒక వైపు వాపొచ్చింది. మమ్మీ ఏదైనా టెన్షన్ పడితే ఇలానే అవుతుందని డాక్టర్స్ అన్నారు. మమ్మీ కూడా ఈ మధ్య టాబ్లెట్స్ మానేసింది. సర్జరీ అయిన తరువాత ఆ టాబ్లెట్స్ ఈ టాబ్లెట్స్ ఎక్కువైతాయని డాక్టర్స్ కొన్ని రోజులు ఆపమన్నారంట. ఇంకా మమ్మీ కూడా న్యూరో ప్రాబ్లం టాబ్లెట్స్ వాడడం వల్ల హెవీగా వెయిట్ గెయిన్ అవుతుందంట. మమ్మీకి ఇబ్బందిగా ఉందంట. ఏ పనులు చేసుకోలేకపోతుందంట. అలాగే శ్వాస విషయంలో కూడా బాధపడుతుందంట. అందుకని మమ్మీ న్యాచురల్ గా మెడిటేషన్, ప్రశాంతంగా ఉండి ఎలాంటి టెన్షన్స్ లేకుండా మెల్లమెల్లగా టాబ్లెట్స్ తగ్గిద్దామని అనుకుందంట. కానీ మమ్మీకి తల వాపొచ్చి విపరీతమైన నొప్పితో ఏడ్చింది. అమ్మమ్మ వెంటనే రాజన్నని పిలిపించింది. ఇంకా రాజన్న జమ్మికుంటలో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్తే అక్కడ మమ్మీకి సంబంధించిన డాక్టర్స్ లేరంట. న్యూరో ఫిజిషియన్ ఉన్నారంట, కానీ సర్జన్ లేరంట. హన్మకొండకు రాశారంట. హన్మకొండలోని MGM లేదా మణికంఠ న్యూరో హాస్పిటల్ కి వెళ్ళమని సజెస్ట్ చేశారంట. జమ్మికుంటలో ఫెసిలిటీ లేదన్నారంట. ఇంకా మమ్మీని హన్మకొండకి తీసుకెళ్లడానికి అమ్మమ్మ ప్రయత్నాలు చేస్తుంది. అమ్మమ్మ అయితే చాలా బాధపడుతుంది ఫ్రెండ్స్. మొన్నటి దాకా నా బిడ్డ బాగుంది అనుకుంటే ఇంతలోనే మళ్ళీ ఇలా అయింది అని అమ్మమ్మ ఏడుస్తుంది. ఇంకా మమ్మీ అయితే చాలా అవస్థ పడుతుంది ఫ్రెండ్స్. తనకు చాలా నొప్పిగా ఉందంట. ఇంకా రాజన్ అయితే పిన్ని చాలా వీక్నెస్ గా ఉందని ఫస్ట్ 2 సెలైన్స్ పెడదామని పెట్టాడు. కానీ మమ్మీకి నరం దొరకలేదంట. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ కి ట్రై చేస్తే ఫెయిల్ అయింది. ఇంకా మమ్మీ హ్యాండ్ మొత్తం బ్లీడింగ్ అయింది. ఇంకా వీడియోస్ లో అలాంటివి చూపించకూడదు కాబట్టి చూపించలేదు. అలాగే తరువాత రైట్ హ్యాండ్ కి ట్రై చేశాడు. ఇంకా సెలైన్స్ పెట్టాడు. దీని తరువాత హన్మకొండకి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నారు. మమ్మీకి డాడీ చనిపోయిన తరువాత కొన్ని రకాల టెన్షన్స్ వల్ల మొదటిసారిగా తలనొప్పి వచ్చింది. అంతకు ముందు మమ్మీకి తలనొప్పి అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదంట. అన్ని టెన్షన్స్ వల్ల మమ్మీకి ఫస్ట్ టైం తలనొప్పి స్టార్ట్ అయింది. అప్పుడు మమ్మీని హాస్పిటల్లో చూపించి సిటీ స్కాన్ ఇంకా అన్ని రకాల టెస్ట్లు చేయడం జరిగింది. ఆ తరువాత మన సబ్స్క్రైబర్స్ చెప్పిన విధంగా చందా న్యూరో హాస్పిటల్లో కూడా చూపించుకోవడం జరిగింది. అప్పుడు డాక్టర్స్ కోర్సు వాడమని చెప్పారు. ఇంకా అప్పటి నుంచి మమ్మీ కంటిన్యూగా మెడిసిన్స్ వాడుతుంది. అలా కొన్ని రోజులు గడిచాక ఈ మధ్య కాలంలో మమ్మీకి సర్జరీ అయింది. సర్జరీకి సంబంధించిన టాబ్లెట్స్, న్యూరో టాబ్లెట్స్ హెవీగా అవ్వడం వల్ల కొన్ని రోజులు డాక్టర్స్ న్యూరో టాబ్లెట్స్ ఆపమన్నారు. మమ్మీకి కూడా కొంచెం తలనొప్పి తగ్గిందని మా అందరితో చెప్పింది. నేను ఇక నుంచి ఆరోగ్యంగా ఉంటానని, నా గురించి మీరెవరు బాధపడొద్దని మా అందరికీ చెప్పింది. మేమైతే చాలా సంతోషించాం ఫ్రెండ్స్. ఆ శివయ్య వల్లనే మా మమ్మీ బాగుందని నమ్మాము. మమ్మీ లింగాధారణ కూడా చేయించుకుంది. ఇలా అన్ని ప్రయత్నాలు ఫలించాయి అనుకున్నాము. కానీ మా మమ్మీ పూర్వస్థితికి వెళ్ళిపోయింది. మేమైతే అస్సలు తట్టుకోవట్లేదు ఫ్రెండ్స్. అందుకే వీడియోస్ కూడా చేయట్లేదు. మమ్మీ ప్రతిదీ యూట్యూబ్ లో అప్లోడ్ చేయకని చెప్పింది. నా వల్ల అందరూ సఫర్ అవ్వద్దని చెప్పింది. ఛానల్ గ్రోత్ కోసం కొంతమంది ఇలా చేస్తున్నారు అనుకుంటారని వద్దంది. నన్ను ఇంకా బాధ పెట్టకండి అని చెప్పింది. అందుకే మేము మన సబ్స్క్రైబర్స్ కోసం అప్పుడప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేసుకుంటూ ఉన్నాము. తరువాత ఆపేశాము. ఈ వీడియో చేయడానికి గల కారణం మమ్మల్ని ఇబ్బంది పెట్టేవారే కాదు, మా మంచి కోరుకునేవారు లక్షల్లో ఉన్నారు. ఆ కారణం వల్లనే మేము మళ్ళీ ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాము. రఘుమామయ్య మాకు చెప్పాడు మీరు ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేయాలని. మిమ్మల్ని అభిమానించేవారు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ మర్చిపోవద్దని చెప్పాడు. అందుకే మేము ఈ వీడియో చేస్తున్నాము. నేను ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు రఘుమామయ్య హెల్ప్ చేశాడు. ప్రస్తుతం మమ్మీ పరిస్థితి అయితే అస్సలు బాలేదు ఫ్రెండ్స్. హైదరాబాద్ లోని హాస్పిటల్స్ కి తీసుకెళ్లాలన్నారు.
మేమైతే ఫస్ట్ డాక్టర్ చెప్పిన విధంగా హన్మకొండలోని హాస్పిటల్ కి తీసుకెళ్లాము. రాజన్న సహాయంతో రఘుమామ మమ్మల్ని వెహికల్ ఇచ్చి పంపించాడు. హన్మకొండ హాస్పిటల్లో మమ్మీకి అన్ని రకాల టెస్టులు చేశారు. మేము దానికి సంబంధించిన రిపోర్ట్స్ చూసి షాక్ అయ్యాము. మమ్మీకి సిటీ, బ్రెయిన్ స్కాన్, ఎంఆర్ఐ, ఈఈజీ, థైరాయిడ్, షుగర్, బీపీ అన్ని రకాల బ్లడ్ టెస్టులు చేశారు. మమ్మీకి ఈఈజీలో డిఫాల్ట్ వచ్చింది. ఇంతకు ముందు మైల్డ్ గా ఉన్న ప్రాబ్లం ఇప్పుడు మేజర్ గా అయిందని చెప్పారు. తను ఎక్కువగా టెన్షన్స్ పడడం వల్ల ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. మా దురదృష్టం ఏంటంటే మమ్మీకి బ్లడ్ 6 గ్రాములే ఉంది. దీని వల్ల మమ్మీ బ్రెయిన్, హార్ట్ కి బ్లడ్ సర్క్యులేట్ అవ్వట్లేదన్నారు. అందువల్ల గుండె ఎక్కువ సార్లు కొట్టుకుంటుందని చెప్పారు. దీని వల్లనే శ్వాస ప్రాబ్లం వస్తుందని చెప్పారు. బ్రెయిన్ కి బ్లడ్ కరెక్ట్ గా సప్లై అవ్వకపోతే తలనొప్పి కూడా వస్తుందని చెప్పారు. ఇవన్నీ కారణాల వల్లే మమ్మీకి ఇలా అయిందన్నారు. ముఖ్యంగా మమ్మీ టెన్షన్ పడడం వల్లనే ఇదంతా అవుతుందని చెప్పారు. ఎలాంటి టెన్షన్స్ పడకుండా ప్రశాంతంగా ఉంటేనే ఆమెకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావన్నారు. కనీసం 1 సంవత్సరం పాటు మందులు వేసుకుంటూ కరెక్ట్ డైట్ ఫాలో అవుతూ ప్రశాంతంగా ఏ టెన్షన్ లేకుండా ఉండాలన్నారు. లేదంటే ఇవి రాను రాను బ్రెయిన్ స్ట్రోక్ లాంటి అనర్థాలకు దారి తీస్తుందని చెప్పారు. కాబట్టి ఆమెని జాగ్రత్తగా చూసుకోవాలని అన్నారు. మాకైతే ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. అక్కయితే డాక్టర్ క్యాబిన్ లోకి రాలేదు. అక్కకి మేము చెప్పలేదు కూడా. నేనైతే మమ్మీతో డాక్టర్ క్యాబిన్ లోకి వెళ్ళాను. నేనైతే అవన్నీ వినగానే చాలా షాక్ అయ్యాను. మాకేంటి కర్మ అని అనిపించింది. డాడీయే అలా అయ్యాడంటే మమ్మీ కూడా ఇలా అవ్వడం ఏంటని అనిపించింది. మా మమ్మీని ఎలాగైనా మంచిగా చెయ్యాలి అని అనిపించింది. మీరు అనుకోవచ్చు, చిన్న పిల్లలుగా మీతో సాధ్యం కాదురా చిట్టి అని. కాదండి, మేము మా మమ్మీని మంచిగా చేసి చూపిస్తాము. మా డాడీ విషయంలో మాకు తీరని అన్యాయం జరిగింది. మా మమ్మీని మాత్రం అలా కానివ్వము. మేము శివయ్యను ఖచ్చితంగా అడుగుతాము. మా మమ్మీ బాగుండడానికి డాక్టర్స్ ఏవైతే సలహాలు ఇచ్చారో, ఏ మెడిసిన్ అయితే ఇచ్చారో అవి క్రమం తప్పకుండా వాడి మా మమ్మీని తిరిగి మామూలు మనిషిలా చేస్తాము. అసలు మా మమ్మీకి ఎలాంటి టెన్షన్స్ లేకుండా చూసుకుంటాము. మా గురించి ఎవరు ఏమనుకున్నా మాకు అనవసరం. మాకు మా మమ్మీ బ్రతకడమే కావాలి. చిన్న పిల్లలమైన మా మొహం కూడా ఎవరికి కనిపించలేదు. అసలు మా మమ్మీ ఇలా కావడానికి కారణం ఏంటో మాకు తెలుసు. కానీ అన్ని మేము శివయ్యకే వదిలేశాము. మేము అన్ని పరిస్థితులను మీతో చెప్పలేకపోయాము. మేము ఆడపిల్లలం కాబట్టి ప్రతిదీ మీతో చెప్పుకోలేం కాబట్టి చాలా విషయాలలో మేము కృంగిపోయాము. సోషల్ మీడియాలో చెప్పుకోలేకపోయాము. ఇది తెలియక చాలా మంది మమ్మల్ని అపార్థం చేసుకున్నారు. ఇది మా ఒక్కరి సమస్య కాదండి, చాలా మంది ఆడపిల్లల సమస్య. మేము పెద్దయ్యాక ఖచ్చితంగా సమాధానం చెప్తాము. మా విజయంతో సమాధానం చెప్తాము. మమ్మల్ని అభిమానించే మా 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ మమ్మల్ని అర్థం చేసుకుంటే చాలు. మిగతా వాళ్ళతో మాకు సంబంధం లేదు. ఎందుకంటే మేము ఎదిగితే ఓర్వలేని వాళ్ళతో మాకు పని లేదు. మేము ఈరోజు బాధతో ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాము. మీ అందరికీ కూడా ఒక విన్నపం. దయచేసి మీకు నిజంగా మాపై ప్రేమ, అభిమానం ఉంటే చిన్నపిల్లలమైన మేము మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాము. మా గురించి గాని, మా ఛానల్ గురించి గాని దయచేసి ఎవరి యూట్యూబ్ ఛానల్లో ప్రస్తావన తీసుకురాకండి. అలాగే ఎవరి గురించి మా దగ్గర ప్రస్తావన తీసుకురాకండి. దయచేసి మీరు మాకు చేసే సహాయం ఇదొక్కటే. మమ్మల్ని బ్రతకనివ్వండి. మేము ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. మమ్మల్ని అర్థం చేసుకోండి. మా మమ్మీ బాగవ్వడానికి మీ సపోర్ట్ మాకు కావాలి. ఎందుకంటే మీరంతా మా మంచి కోరుకునే వారని ఆశిస్తున్నాము. ఈ ప్రపంచంలో మమ్మల్ని నిజంగా స్వార్థం లేకుండా అభిమానించేవారు మీరొక్కరే. ఆ శివయ్య మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. అందరూ మమ్మల్ని వారి స్వార్థానికి వాడుకున్నారు. అయినా మేము వారంతా బాగుండాలనే కోరుకుంటున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్న మా జీవితాలు అబద్ధం. ఒకప్పుడు మమ్మల్ని మనుషుల్లా కూడా చూడలేదు. మేమెన్నో అవమానాలను ఎదుర్కొన్నాము. మమ్మల్ని ఎవరు దగ్గరికి
కూడా తీసుకోలేదు. అయినా కానీ మేము అవన్నీ తట్టుకొని ముందుకెళ్లిపోయాము. మా మమ్మీ ఎప్పుడు ఒకటే చెప్తుండేది, మనం ఒక స్టేజ్కి వచ్చేదాకా చెవులు మూసుకోవాలని, మనం ఒక స్టేజ్కి వచ్చాక నోరు మూసుకోవాలని, ప్రతిదానికి సమాధానం కాలమే చెప్తుందని, మనం తొందరపడొద్దని. అందుకే మేము అన్ని సర్దుకొని ముందుకెళ్తున్నాము. మమ్మీని హైదరాబాద్ లో ఉన్న హాస్పిటల్స్ కి తీసుకెళ్లడం మాకెంత మాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే మా మమ్మీ చాలా భయపడుతుంది. డాడీకి కూడా హైదరాబాద్ లో అలా జరగడం వల్ల మమ్మీకి అదే గుర్తొస్తుందంట. ఇంకా చాలా ఏడుస్తుంది కూడా. మమ్మీకి జరిగిన ఈ పరిస్థితి గురించి స్వయంగా అక్క నేను అందరికీ తెలియజేశాము. ఆమ్దాల పెళ్లికి వెళ్లి మా అత్తయ్య వాళ్ళ కుటుంబానికి మొత్తం తెలియచేశాము. అలాగే హైదరాబాద్ లో ఉన్న మా చిన్నక్క వాళ్ళకు కూడా చెప్పాము. మా నలుగురు మామయ్యలకు కూడా చెప్పాము. ఊర్లో ఉన్న కొంతమంది పెద్దవాళ్ళకు కూడా చెప్పాము. వారంతా కూడా మా గురించి చాలా బాగా ఆలోచించి మీ మమ్మీ బాగవుతుందని, మీకు మా నుండి ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తామన్నారు. మేమైతే మా కుటుంబ సభ్యులతో ఒక్కటే చెప్పాము, మా మమ్మీని ఎలాగైనా కాపాడండి. మా మమ్మీ టెన్షన్ పడే విషయాలేవి మా మమ్మీకి చెప్పకండి అని. ఒక సంవత్సర కాలం మమ్మీ సంతోషంగా ఉండడానికి మీరు కూడా సహాయంగా ఉండమని చెప్పాము. మాకు డబ్బు సహాయం వద్దని చెప్పాము. అవసరమైతే తాడికల్లో ఉన్న మా ఇల్లు కూడా అమ్ముకుంటామని చెప్పాము. కాకపోతే మీరంతా ఎప్పటికీ మమ్మీకి సపోర్ట్ గా ఉండాలని చెప్పాము. మా మమ్మీ ఎందుకు బాధపడుతుందో మాకు తెలియట్లేదని చెప్పాము. అండ్ డాడీని మర్చిపోవాలంటే ఫ్యామిలీ మెంబర్స్ తో ఎక్కువ గడపాలని మాకు అనిపించింది. మమ్మీ ఫస్ట్ బిజీ అవ్వాలని అనిపించింది. అదే విషయం మేమందరితో చెప్పాము. దానికి అందరూ కూడా సరే అన్నారు. ఒక 6 నెలల్లో మా మమ్మీలో మేము మార్పు తీసుకురావాలని అనుకున్నాము. మీరు ఇప్పుడు చూస్తున్న మా మమ్మీ ఒకప్పుడు ఇలా ఉండకపోయేది. మేము చిన్నప్పటి నుంచి చూసాము. మా మమ్మీ చాలా ధైర్యవంతురాలు. ఎంతో మందికి సమస్యలు వస్తే మా మమ్మీ కొన్ని వందల మంది స్టూడెంట్స్ కి కౌన్సిలింగ్ చేసేది. మేము చిన్నప్పటి నుంచి మా మమ్మీ గురించి మొత్తం చూసాము. పెద్ద పెద్ద ఆఫీసర్స్ తో సమస్యల గురించి మాట్లాడేది. తను పనిచేసే ఆఫీస్ లో ఎన్నో సమస్యలు వస్తే ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లింది. దాదాపు మమ్మీ ఎవరికి తల వంచకపోయేది. ఎవరైనా సమస్యలలో ఉన్నారంటే మమ్మీ ముందు స్థానంలో నేను ఉన్నానని చెప్పేది. మమ్మీ గురించి పేపర్ లో కూడా రావడం జరిగింది. నేను మీకు ఒక చిన్న విషయం చెప్తాను, వినండి. అప్పుడు నేను చిన్నదాన్నే కానీ ఇంకా మర్చిపోవలేదు. అది కరోనా టైం. ఎవరు కూడా కనీసం ఎవరిని తాకట్లేదు. అలాంటి సమయంలో మమ్మీ ఆఫీస్ లో ఒక అక్క కరోనా వచ్చి చనిపోయింది. అప్పుడు మమ్మీ అంబులెన్స్ వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించింది. ఆ అక్క శవాన్ని అప్పుడు అంబులెన్స్ వాళ్ళు అంబులెన్స్ లోకి తీసుకోమన్నారు. అప్పుడు కరోనా అంటే అందరికి ఒక భయం. మీకు కూడా తెలుసు కదా ఫ్రెండ్స్, అందరం చూసాం కదా. ఆ సమయంలో మమ్మీయే డ్యూటీలో ఉంది. ఇంకా మిగతా మేడం వాళ్ళు కూడా వచ్చారు. ఆ అంబులెన్స్ వాళ్ళు కూడా మేము అస్సలు ముట్టుకోమని అన్నారు. అప్పుడు మమ్మీ ఆ అక్కయ్య వాళ్ళ అన్న వదినకు కాల్ చేసింది. కానీ వాళ్ళు కూడా రానన్నారంట. మీరే దాన సంస్కారాలు చేయండి అన్నారంట. మమ్మీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే ప్రాణం కన్నా ఏది ఎక్కువ కాదు కదా ఎవరికైనా. అప్పుడు మమ్మీ స్వయంగా మమ్మీ చేతులతోనే ఆ అక్కయ్యను అంబులెన్స్ లోకి ఎక్కించింది. ఆ అక్క దాన సంస్కారాలు కూడా మమ్మీయే దగ్గరుండి చూసుకుంది. అప్పుడు మమ్మీకి చాలా మంది చెప్పారు, మీ హస్బెండ్ ఆరోగ్యం బాలేదు, మీకిద్దరు ఆడపిల్లలున్నారు, ఎందుకండి మీకు అవసరమా అని. కానీ మమ్మీ ఎవరి మాట లెక్క చేయలేదు. ఆ అక్కయ్య దాన సంస్కారాలు మమ్మీ అన్ని దగ్గరుండి చూసుకుంది. మమ్మీ వాళ్ళ మేడం వాళ్ళైతే మమ్మీని చాలా మెచ్చుకున్నారు. మమ్మీ ఎవరో మెచ్చుకుంటారని ఆ పని చేయలేదంట. మమ్మీకి చాలా బాధ అనిపించి చేసిందంట. మా మమ్మీ ఎప్పుడు ఒకటే అంటుంది, మనం కుడి చేత్తో సహాయం చేస్తే ఎడమ చేతుకు కూడా తెలియకూడదని, ఏ స్వార్థం లేనిదే సహాయం అని. మనం సహాయం చేసిన వాళ్ళు గొప్ప స్థాయిలో ఉంటే చూసి ఆనందించాలి కానీ కుళ్ళుకోవద్దని, ఎద్దేవా చెయ్యొద్దని మాకు తరచూ చెప్తూ ఉంటుంది. మమ్మీ ఆ అక్కకు అలా చేసినందుకు నెక్స్ట్ డేనే మమ్మీకి కరోనా వచ్చింది. ఆ తరువాత మమ్మీ నుండి అక్కకు కూడా వచ్చింది. అయినా మమ్మీ ఏ మాత్రం ధైర్యం కోల్పోలేదు. ఇంకా మాకే ధైర్యం చెప్పింది నాకేం కాదని, కరోనా అనేది చిన్న విషయం అని, మనం భయపడితే ఇంకా భయపెట్టిస్తుందని. సరిగ్గా 20 రోజులకు మమ్మీ మళ్ళీ మామూలుగా అయింది. కరోనా అని కూడా మా మమ్మీ లెక్క చేయలేదు. అలాంటి మా మమ్మీ, అసలు మేము చూసిన ఆ మమ్మీ ఈ రోజు ఇలా ధైర్యం కోల్పోవడం ఏంటని మాకు అర్థం కావట్లేదు. మా డాడీ మరణం మా మమ్మీని కొన్ని రకాల టెన్షన్స్, అవమానాలు ఈ రోజు ఈ స్థితికి తీసుకొచ్చాయి. మేము శివయ్యని మిమ్మల్ని
మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాము. మా మమ్మీ తిరిగి మేము అనుకున్న విధంగా కావాలి. మేము చూసిన ధైర్యవంతురాలు తిరిగి మళ్ళీ రావాలి. నేనైతే ఏడుస్తూ ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఫ్రెండ్స్. నాకు ఒకే ఒక కోరిక బలంగా ఉంది. మా మమ్మీ మళ్ళీ తిరిగి ఆ విధంగా కావాలని. మా కుటుంబం మొత్తంలో కూడా మా మమ్మీయే చాలా ధైర్యవంతురాలు. కానీ ఎంతో మంది మా మమ్మీని మానసికంగా కృంగిపోయేలా చేశారు. మా బంధువులు కూడా మా మమ్మీని టార్గెట్ చేశారు. అయినా మా మమ్మీ ఏ రోజు ఎవ్వి లెక్క చేయలేదు. కానీ ఇకనైనా మా మమ్మీ బాగుండాలని మీరంతా బ్లెస్ చేయండి. మీకు ఒక విషయం తెలుసా ఫ్రెండ్స్, మమ్మల్ని బాధ పెట్టిన ఏ ఒక్కరి మీద మాకు కోపం లేదు. మేము వారి గురించి అసలు సమయమే కేటాయించము. ఎందుకంటే అంతా శివుడే చూసుకుంటాడు. అది మా నమ్మకం. కాబట్టి మేము ఎవరి గురించి ఆలోచించట్లేదు. మేమైతే ఇంకా వాళ్ళు బాగుండాలనే కోరుకుంటాము. ఎవరి చెడు కోరుకున్నా అది తిరిగి మనకే వస్తుంది అని మా మమ్మీ చెప్పింది. అందుకనే మేమందరూ బాగుండాలనే కోరుకుంటాము. ఆవేశంలో ఏదైనా అన్నా కూడా మనసులో క్షమాపణ చెప్పుకుంటాము. ఆ శివయ్యకు పదే పదే చెప్తాము. అలాంటి వ్యక్తిత్వం మాది. మా మమ్మీ బాగుండాలని మీరంతా కామెంట్స్ పెడుతుంటే మాకు చాలా బాధ అనిపించింది. మీ బ్లెస్సింగ్స్ వల్లనైనా మా మమ్మీ మంచిగా అవ్వాలి. మీరంతా కూడా మీ ఇష్ట దైవాన్ని కోరుకోండి ఫ్రెండ్స్. మీరు క్రిస్టియన్ అయినా సరే, ముస్లిం అయినా సరే, హిందువులైనా సరే మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాము. మీరు మా శత్రువులైనా సరే మా మమ్మీ బాగుండాలని కోరుకోండి. ఎందుకంటే మా మమ్మీ మాకు కావాలి, ఆరోగ్యంగా కావాలి. మీరంతా మీ నిండు మనసుతో ఆశీర్వదించండి. వేరే వాళ్ళ ఛానల్స్ లోకి వెళ్ళి మా గురించి అడగకండి. ఏదైనా ఉంటే మా ఛానల్లోనే కామెంట్ చేయండి. అలా అని మాకెవరు శత్రువులు కాదు. కాకపోతే మేము మాకుగా ఉండాలనుకుంటున్నాము. ఎవరి గురించి ఆలోచించాలని అనుకోవట్లేదు. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. మా బ్రతుకులు మేము బ్రతకాలనుకుంటున్నాము. ఇంతే కాని వేరే కారణం లేదండి. మీరు మీ మంచి మనసుతో ఆలోచించండి. చిన్న పిల్లలమైన మా మొహం చూడండి. మమ్మల్ని బాధ పెడితే మీకేమొస్తుందండి? మాలాంటి పిల్లలు మీ ఇంట్లో కూడా ఉండే ఉంటారు కదా. 2 లక్షల మంది మా సబ్స్క్రైబర్ మా మంచి కోరుకుంటున్నారు. మీరు కూడా మా మంచి కోరుకోండి ప్లీజ్. నా మాటలు మిమ్మల్ని బాధ పెడితే క్షమించండి. నేను చాలా ఆవేదనలో ఈ వీడియో చేస్తున్నాను. పరిస్థితులను చూసి విసిగిపోయాను. చిన్న చిట్టి మీకు ఇంత పెద్ద మాటలా అనుకోకండి. మా మమ్మీని చూస్తే మేము అసలు మనుషులం అవ్వట్లేదు. నరకం అనుభవిస్తున్నాము. అయినా మా మమ్మీ మేము రోజు స్కూల్కి వెళ్ళాలని మా దగ్గర మాట తీసుకుంది. కాబట్టి మా మమ్మీని ఇలాంటి పరిస్థితిలో మేము వదిలేసి వెళ్తున్నాము. అందుకే వీడియోస్ కూడా చేయట్లేదు. యూట్యూబ్ ఆగిపోయినా పర్వాలేదు కానీ మీరు మంచిగా చదువుకోవాలి నాన్న అని చెప్పింది. ఇంకా అమ్మమ్మకి మమ్మీని వదిలిపెట్టి మేము వెళ్తున్నాము. కానీ చాలా బాధపడుతున్నాము. ఎందుకంటే మా మమ్మీ మాకు మంచి ఫ్రెండ్. మేము ముగ్గురం మంచి స్నేహితులం. ఈరోజు హాలిడే కాబట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఏదైనా తప్పుగా మాట్లాడితే మీ పెద్ద మనసుతో క్షమించండి. అందరూ మమ్మీ బాగుండాలని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ చిన్న చిట్టిని.